హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లోపల ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్, వారితో పాటు ఎవరైతే బెటర్మెంట్ అంటే ఇప్పుడు వచ్చిన మార్క్స్ కంటే కూడా ఎక్కువ మార్క్స్ రావాలనుకునేవారు, ఎగ్జామ్ రాయాలనుకునే స్టూడెంట్స్ గురించి చూసుకుందాం. ఎగ్జామ్ యొక్క లాస్ట్ డేట్, ఎగ్జామ్ ఫీజుకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకైనా కానీ సెకండ్ ఇయర్కి అయినా కానీ, అది బెటర్మెంట్ అయినా కానీ దాంతోపాటు సప్లై అయినా కానీ 27 అనేది లాస్ట్ డేట్. ఏప్రిల్ 27 లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. దీంతో పాటు ఏంటంటే, ఇంతకుముందు ఇయర్ వరకు ఎలా ఉండేదంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే బెటర్మెంట్ ఆప్షన్ అనేది ఉండేది. అన్ని సబ్జెక్టు పాస్ అయినటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్ అయితే ఎక్కువ మార్క్స్ రావాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్స్ రాసుకోవడం కోసం అవకాశం ఉండేది. అది కూడా అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే రాయగలిగేవారు. కానీ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా బెటర్మెంట్ కట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్కి బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు. బైపీసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సాంస్క్రిట్, ఇంగ్లీషు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఆ స్టూడెంట్ బయాలజీ సబ్జెక్ట్ పాస్ అయ్యిండు. బయాలజీ సబ్జెక్టు బయాలజీ అని అదర్ ఇంగ్లీష్ కానీ సాంస్క్రిట్ ఎలా పాస్ అయ్యిండు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యిండు. ఆ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ రాసుకోవడంతో పాటు కెమిస్ట్రీ, ఫిజిక్స్ రాయడంతో పాటు పాస్ అయినటువంటి బయాలజీకి కూడా ఇంప్రూవ్మెంట్ కట్టుకునే అవకాశం అనేది ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. అదే గతంలో అయితే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ మిగిలిన సబ్జెక్ట్స్కి ఇంప్రూవ్మెంట్ కట్టుకోవడం అనేది లేదు. కానీ ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే, ఫెయిల్ అయిన సబ్జెక్టు రాసుకోవచ్చు, దాంతోపాటు బెటర్మెంట్ కూడా కట్టుకోవచ్చు. ఇంకా ఎవరైనా మార్క్స్ రావాలనుకునే వాళ్ళు ఎన్ని సబ్జెక్ట్స్ అయినా కానీ బెటర్మెంట్ కట్టి రాసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ వరకు కూడా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి బెటర్మెంట్ అవకాశం అనేది లేదు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే, ఏ స్టూడెంట్ అయినా కానీ సెకండ్ ఇయర్కి కూడా మార్క్స్ తక్కువ వస్తే బెటర్మెంట్ రాసుకోవడానికి కూడా అవకాశం ఉంది. దాంతోపాటు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ రాసుకోవడంతో పాటు మార్క్స్ పెరగడం కోసం పాస్ అయిన సబ్జెక్ట్స్ కూడా బెటర్మెంట్ రాసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇలా కొంతమందికి డౌట్ ఉండిద్ది, ఒకవేళ మనకి వాడు బైపీసీ స్టూడెంట్ అనుకోండి, జువాలజీలో నార్మల్గా మార్చిలో రాసినప్పుడు 50 మార్క్స్ వచ్చినాయి. వాడి తర్వాత ఏం చేసిండు, బెటర్మెంట్ కట్టుకొని ఏం చేసిందంటే బెటర్మెంట్ రాసిండు. బెటర్మెంట్లో సుమారు ఒక 27 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఏ మార్క్స్ కన్సిడర్ చేస్తారంటే, ఏ మార్క్స్ అయితే ఎక్కువ వచ్చినాయో ఆ మార్క్స్ తీసుకుంటారు. ఒకవేళ నార్మల్గా రాసినప్పుడు 50 వచ్చి బెటర్మెంట్లో కనుక ఒక 55 కానీ 57 వస్తే ఆ 55 తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే మన ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కువ మార్క్స్ వచ్చిన దాన్ని మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ఎవరైనా ఇంకా ఫీజు కట్టుకొని స్టూడెంట్స్ ఉంటే 27 కల్లా కూడా అందరూ కట్టుకోవాలి.